సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ద వెయిట్ ఈస్ హియర్. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను, ఎందుకంటే మన ఛానల్లో ఇదే మొట్టమొదటిసారిగా ఒక ప్రొజెక్టర్ టియర్ డౌన్. ఇన్ఫాక్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, తెలుగులోనే మొట్టమొదటిసారిగా మనము ఎన్నో మొబైల్ ఫోన్స్ ని, అలాగే ట్యాబ్స్ ని, స్మార్ట్ వాచెస్ ని, ల్యాప్టాప్స్ ని, ఇలాంటి వాటి అన్నిటిని కూడా మనం టియర్ డౌన్ చేస్తున్నాము, చూస్తున్నాము. అసలు ఇందులో ఏముంటుంది అనేది మాత్రం నేను చాలా ఎక్సైటెడ్ అయి ఉన్నాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే, ఇది నేను ఆఫ్లైన్ లో కేవలం 1500 రూపాయలకి కొన్నాను. ఈవెన్ ఇది వచ్చేటప్పటికే పోర్టబుల్. చూసారు కదా నా చెయ్యి ఎంత సైజ్ ఉందో అంత సైజ్ లోనే ఇది ఉంది. అండ్ ఇంట్రెస్టింగ్ గా ఇది పవర్ బ్యాంక్ తో కూడా రన్ అవుతూ ఉంటుంది. దీన్ని అన్బాక్సింగ్ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసి చూసాను. సో ఒకసారి వీడియో చూడకపోతే వెళ్ళి వీడియోలో చూడండి, కార్డ్స్ లో వదిలేస్తాను. తర్వాత 1500 రూపీసే కదా, ఒకసారి ఇంటర్నల్ గా కాంపోనెంట్స్ ఎలా ఉంటాయి అనేది నేను చూడటంతో పాటు మీకు చూపిద్దాం అన్న ఉద్దేశంతో ఈ వీడియోని అయితే మీ ముందు తీసుకొచ్చాను. ఈవెన్ ఇదే మోడల్ లో మీకు జెబ్రానిక్స్ కూడా మార్కెట్ చేసింది. సుమారుగా 5000 రూపాయలు ఉంటుంది ఆ ప్రొజెక్టర్. బట్ ఆ బడ్జెట్ కి అయితే అది వేస్ట్ అని నేను అంటాను. సో ఆలస్యం చేయకుండా దీని లోపల ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి అయితే చూసేద్దాం. బేసిక్ గా మనకి ఇదంతా కూడా నార్మల్ ప్లస్ స్క్రూ డ్రైవర్ ఉంటే ఆ స్క్రూ డ్రైవర్ తో మనం ఇది ఓపెన్ చేసి అయితే చూసేయచ్చు. అండ్ ఇక్కడ కింద రబ్బరైజ్డ్ బూట్స్ కనిపిస్తున్నాయి కదా, గ్లాస్ మీద కానీ టేబుల్ మీద పెట్టినప్పుడు కానీ అటు ఇటు జరగకుండా ఉండడం కోసం ఆ క్యాప్స్ మొత్తాన్ని నేనైతే ఓపెన్ చేస్తున్నాను. అండ్ బై ద వే ఇలా మీకు చేయడం వల్ల వారంటీ అనేది వాయిడ్ అవుతుంది. నేనైతే రికమెండ్ చేయను మిమ్మల్ని చేయమని, ఎందుకంటే నేను ఉన్నాను కదా, నేను ఓపెన్ చేసి చూపిస్తాను కదా కాంపోనెంట్స్ మొత్తాన్ని. అండ్ ఇంత చిన్నదానిలో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, వీళ్ళు హీట్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ని, ఈవెన్ స్పీకర్ ను కూడా పెట్టారు. చూసారా, ఇదైతే నాకు క్రేజీ అనిపిస్తుంది. మహా అయితే ఇందులో వచ్చేటప్పటికి HD+ డిస్ప్లే మాత్రమే రావడం జరుగుతుంది, కానీ కాంపాక్ట్ గా వాటిల్లో కూడా ఎక్కడికంటే అక్కడికి రిమూవ్ చేసుకొని తీసుకువెళ్ళేటువంటి విధంగా దీన్ని తయారు చేశారు. చూసారా, ఇది నాకు కొంచెం క్రేజీ అనిపించింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఎల్లో కలర్ పార్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ దీన్ని అయితే నేను రిమూవ్ చేస్తున్నాను. బేసిక్ గా మనకి ఇక్కడే లాక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది మీకు ఎలా తెలుస్తుందంటే, ఇక్కడ కార్నర్ లో మీకు స్విచ్చెస్ ఉన్నాయి కదా, సో ఈ స్విచ్చెస్ ఉన్న దగ్గర మనకి ఎట్లాగో PCB ఉంటుంది. PCB మదర్ బోర్డు మీద మౌల్డ్ అయి ఉంటుంది కాబట్టి అక్కడ మనకి ఇంటర్నల్ గా అంటే లోపల నుంచి మనకి స్క్రూస్ ఉంటాయి. సో అటు నుంచి తీయడం కన్నా కానీ ఏదైతే సింగిల్ లెన్స్ ఉంది చూసారా, ఇట్ సైడ్ నుంచి తీయడం అనేది కరెక్ట్ పద్ధతి. ఎందుకంటే ఇటు సైడ్ మీకు పెద్దగా ఇవేం ఉండవు, ఓన్లీ స్క్రూస్ తోనే దీన్ని అన్నిటి ప్యాక్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో అందుకోసం నేను ఈ కార్నర్ నుంచి అయితే ఓపెన్ చేశాను. సో ఏం లేదు, జస్ట్ కొంచెం లాజికల్ థింకింగ్ తోటి డిస్మాటిల్ చేయడం అంతే. సో ఫస్ట్ ఈ ఎల్లో పార్ట్ ఏదైతే ఉంది, ఈ ఎల్లో పార్ట్ అంతా రిమూవ్ చేసేసాను. ఇక్కడ మీరు చూడొచ్చు, మెయిన్ ఏదైతే ప్రొజెక్టర్ ల్యాంప్ ఉందో ఆ ప్రొజెక్టర్ ల్యాంప్ కి సంబంధించినటువంటి మ్యాగ్నిఫైయర్ సెటప్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక దీని ప్యారలల్ గా ఇటు సైడ్ ఉన్నది కూడా నేను కంప్లీట్లీ ఓపెన్ అయితే చేస్తున్నాను. అండ్ బై ద వే, ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఎందుకంటే మరిన్ని అమేజింగ్ టియర్ డౌన్ వీడియోస్ అనేవి మీ ముందు తీసుకొస్తాను. మరి ఆ వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా బ్లాక్ కలర్ లో ఉన్నది ఏదైతే ఉందో ఇదంతా కూడా PCB. అండ్ ఇక్కడ మెయిన్ ప్రొజెక్టర్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో ఇక్కడ ఫ్రంట్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే ఇది మనకి స్పీకర్, అండ్ ఇది ల్యాంప్ కు వెళ్ళేటువంటి మెయిన్ పవర్ అంతా కూడా ఇవి దీనిలో నుంచి వెళ్ళడం జరుగుతుంది. అండ్ దీని వెనకాల ఇక్కడ మీకు బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది కదా, సో ఇది ఈ ప్రొజెక్టర్ లో ఉన్నటువంటి ఫ్యాన్ అయితే. సో ఫస్ట్ ఇనిషియల్ గా ఇందులో ఉండేటువంటి ఫ్యాన్ కనెక్షన్ ని, అలాగే స్పీకర్ కి సంబంధించినటువంటి కనెక్షన్ ని, వీటన్నిటిని నేనైతే రిమూవ్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే పార్ట్స్ మొత్తం డ్యామేజ్ అవ్వకుండా నీట్ గా మనం అయితే బయటికి తీయొచ్చు. ఇది మెయిన్ ల్యాంప్ యొక్క స్ట్రిప్ ఇది. సో ఇక్కడ ఉన్నటువంటి స్క్రూస్ అన్నిటిని రిమూవ్ చేస్తున్నాను, తీసేసి ఇందులో ఉండేటువంటి మెయిన్ ప్రొజెక్టర్ ఏదైతే ఉందో దీని అయితే మనం బయటికి తీద్దాం. అండ్ ఇది డ్యూరబుల్ టెస్ట్ ఇలాంటివి కాదు, డ్యామేజ్ చేయటం కాదు. వీడియోని చివరి దాకా చూడండి. దీన్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ నేను అసెంబుల్ చేసేసి మళ్ళీ వర్కింగ్ పొజిషన్ లో మళ్ళీ వచ్చిందా, తిరిగి వచ్చిందా రాలేదా అనేది కూడా మనం ఒకసారి అయితే చెక్ చేద్దాం. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా బటన్స్, ఏదైతే మనకి టాప్ పైన ఉన్నటువంటి ఫిజికల్ బటన్స్ ఉన్నాయో ఆ బటన్స్ ఇవన్నీ కూడా. సో వీటి మీద మనం పవర్ ఆన్ చేసి వీటన్నిటిని యూస్ చేసుకుంటూ ఉంటాం. సో హియర్ ఇట్ ఈస్. ఇక్కడ ఫస్ట్ నేను స్పీకర్ కు ఉన్నటువంటి పిన్ కూడా రిమూవ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఈ చిన్న పార్ట్ లో ఇక్కడ మనకి స్పీకర్ ని ప్రొవైడ్ చేశారు. సో దీన్ని కూడా నేనైతే రిమూవ్ చేస్తున్నాను. సో ఫైనల్లీ హియర్ ఈస్ ద మెయిన్ PCB. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే మెయిన్ LED కి ఏదైతే మనకి బేసిక్ గా ప్రొజెక్టర్ లోపల నుంచి బయటకు వచ్చేటువంటి LED కావాల్సినటువంటి పవర్ కొంచెం హెవీ గేజ్ వైర్ ఇచ్చారు. యూజువల్ గా అయితే ఇంత సన్న పవర్ గేజ్ ని వాడుతుంటారు. ఎందుకోసం అంటే హై పవర్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో దీన్ని మనం డీషోల్డర్ చేసి చేయాల్సి ఉంటుంది. దానికంటే బిఫోర్ ఇంకా క్లోజ్ గా, అంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి మరొక సబ్ PCB అంటే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఆక్స్ పిన్ కేబుల్స్, ఇవి ఆక్స్ ఛార్జింగ్ పిన్ కేబుల్స్, అలాగే పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ కి సంబంధించినటువంటి సబ్ PCB. సో దీన్ని కూడా నేనైతే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా, ఇది మెయిన్ మదర్ బోర్డ్ ఇది. అంటే దీంట్లో మనకు వచ్చేటప్పటికి ఒకటి AV పిన్ ఉంటుంది, ఒకటేమో ఆక్స్ పిన్ ఉంటుంది 3.5mm జాక్, అండ్ మరొకటి వచ్చేటప్పటికి ఆన్ ఆఫ్ స్విచ్, చిన్న సబ్ PCB లాగా అన్నట్లు. అండ్ ఇంకా దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే ఈ పైన ఉండేటువంటి కవర్ ఏదైతే ఉందో ఈ కవర్ ని మొత్తం కూడా మనం రిమూవ్ చేద్దాము. అంటే ఇది మెయిన్ ఇందులో ఉండేటువంటి లైట్ ని, ఫ్యాన్ ని, స్పీకర్ ని అటు ఇటు కదలకుండా మనకి ఇది పట్టి ఉంచడం అయితే జరుగుతుంటుంది, ఒక ఫ్రేమ్ లాగా. సో దీన్ని కూడా అయితే మనం రిమూవ్ చేసేద్దాం.
ఇందులో ఉండేటువంటి పార్ట్ మొత్తాన్ని కూడా మనం రిమూవ్ చేద్దాం. సో దీన్ని అయితే డీషోల్డర్ చేయాలి. డీషోల్డర్ చేస్తే మనకేమవుతుందంటే ఇది మొత్తం బయటికి రావడం జరుగుతుంది. దానికంటే బిఫోర్ ఇక్కడ హీట్ సింకర్ తో సహా ఇది బయటకు వచ్చింది చూసారా. సో ఇది మెయిన్ ఎల్ఈడి ఇది. సో ఈ ఎల్ఈడి లో నుంచే మనకు అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. దీన్ని డీషోల్డర్ చేయకుండా అంటే ఈ ఎల్ఈడి హీట్ ని జనరేట్ చేస్తుంది కాబట్టి ఈ హీట్ మొత్తం అబ్జర్వ్ చేయడం కోసం మనకి చూసారా ఇంత పెద్ద హీట్ సింకర్ ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. వేడి మొత్తాన్ని ఇది అబ్జర్వ్ చేస్తుంది. ఈ చిన్న ఎల్ఈడి ఉంది చూసారా, ఇదే ఈ లైటింగ్ అన్నిటికీ కూడా మెయిన్ థింగ్. ఇదే ఎల్ఈడి, ఈ ప్రొజెక్టర్ లో వచ్చే ఎల్ఈడి అంతా కూడా. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే ఒక చిన్న స్పీకర్ ని డైరెక్ట్ గా దీంట్లో షోల్డర్ చేశారు. అలాగే హియర్ ఇట్ ఈస్, ఇక్కడ మనకు ఒక చిన్న ఫ్యాన్, ఎందుకంటే దీని లోపల జనరేట్ అయ్యేటువంటి హీట్ మొత్తాన్ని ఎగ్జాస్ట్ చేయడం కోసం. అండ్ ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే ఒక చిన్న ఎల్సిడి స్క్రీన్. ఇది అసలు మెయిన్ ఈ ఎల్సిడి స్క్రీన్ మీదనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ప్రొజెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వస్తున్నటువంటి డిస్ప్లే ఏదైతే ఉందో, ఇక్కడ ఉండేటువంటి ఈ మ్యాగ్నిఫైర్ ఏదైతే ఉందో, మ్యాగ్నిఫై చేసి మనకి ఇక్కడ ఉన్నటువంటి మిర్రర్ మీద ప్లేస్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పడేటువంటి పిక్చర్ ఏదైతే ఉందో, ఈ పిక్చర్ అంతా కూడా ఇందులో ఉండేటువంటి మ్యాగ్నిఫైయర్ ద్వారా మనకి పెద్దగా చిన్నగా అవటం అయితే జరుగుతుంది. చూసారా, ప్రొజెక్టర్ లోపల ఇంత పని జరుగుతూ ఉంటుంది. ఈవెన్ మీరు రెగ్యులర్ గా థియేటర్స్ లోకి వెళ్ళి చూసేటువంటి ప్రొజెక్టర్ లో కూడా ఇదే ప్రిన్సిపల్ వర్క్ అవుతూ ఉంటుంది. కాకపోతే అక్కడ స్కేల్ చాలా పెద్దగా ఉండడం జరుగుతుంది, ఇక్కడ స్కేల్ చాలా చిన్నగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఉండేటువంటి స్క్రీన్ చూసారా, ఇది 720p కాబట్టి మనకు కొంచెం పిక్సెల్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ ఇది గనక ఫుల్ హెచ్డి గానీ లేదా 1.5K గానీ లేదా 2K గానీ లేదన్నట్లయితే 4K 6K అలాగే 8K ప్రొజెక్టర్స్ కూడా మనకి మార్కెట్ లో అవైలబుల్ ఉండడం జరిగింది. సింపుల్ ఏం లేదు, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇందులో ఉన్నటువంటి ఈ ఎల్ఈడి ఏదైతే ఉందో జస్ట్ మనకి లైట్ రావడం జరుగుతుంది. అంటే దీని ద్వారా ఎల్ఈడి ద్వారా వచ్చేటువంటి లైట్ ఇందులో ఉండేటువంటి ఈ చిన్న డిస్ప్లే ఉంది చూసారా, ఈ డిస్ప్లే లోనే మనకి మెయిన్ పిక్చర్ అంతా రావడం జరుగుతుంది. సో ఈ లైట్ దీని ద్వారా ట్రావెల్ అవుతూ దీని అవుట్పుట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్నటువంటి ఒక మ్యాగ్నిఫైయర్ లెన్స్ మీద పట్టడం జరుగుతుంది. ఇందులో ఉండేటువంటి మ్యాగ్నిఫైయర్ లెన్స్ ఏదైతే ఉందో అందులో వచ్చేటువంటి అవుట్పుట్ మరొక మిర్రర్ మీద, ఈ మిర్రర్ మీద వచ్చినటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో డైరెక్ట్ గా మరొక పెరిస్కోప్ లెన్స్ ద్వారా ఇది జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతూ అవుట్పుట్ అనేది మనకు రావడం జరుగుతుంది. గోడ మీద పడేటువంటి పిక్చర్ నే మనం చూస్తూ ఉంటాం. సో ఈ విధమైనటువంటి సెటప్ లో మనకి ప్రొజెక్టర్ లో అంటే ఇన్ని కాంపోనెంట్స్ తో ఇదంతా వర్క్ అవడం జరుగుతుంది. ఒకసారి డైరెక్ట్ గా మనకి ఇందులో ఉన్నటువంటి ఈ ప్రొజెక్టర్ ల్యాంప్ ఏదైతే ఎల్ఈడి ఉందో ఈ ఎల్ఈడిని కూడా మనం ఒకసారి అయితే అంటే మనము రీఅసెంబుల్ చేయకుండా ఒకసారి చేసి చూద్దాం. కంపల్సరీగా మనము ఈ హీట్ సింకర్ ఏదైతే ఉందో ఈ హీట్ సింకర్ మీద పెట్టిన తర్వాతనే దీన్ని అయితే ఆన్ చేయాలి. రీజన్ ఏంటి అంటే చాలా హీట్ అవుతుంది. ఆ హీట్ కి ఈ ఎల్ఈడి ఏదైతే ఉందో డ్యామేజ్ అయినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. అందుకే నేను ఈ హీట్ సింకర్ మీద అయితే పెడుతున్నాను. సో ఇందులో నేను ఆడియో అయితే పెట్టట్లేదు, దానివల్ల మనకు వచ్చిన ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ ఎలాగో స్టూడియోలో ఏసీ ఉంది కాబట్టి ఆ ఏసీ యొక్క టెంపరేచర్ సరిపోతుంది. అండ్ బై ద వే ఇక్కడ మీరు చూసారా కొంచెం డస్ట్ అయితే పడ్డది స్క్రీన్ మీద. అందుకే ఈ ప్రొజెక్టర్స్ ను ఓపెన్ చేసేటప్పుడు మనకి అసలు ఆల్మోస్ట్ ఐసోలేటెడ్ రూమ్స్ లో మాత్రం వీటిని అయితే రిపేర్ చేయాలి. ఈ డస్ట్ పోయింది అనుకోండి, ఇదే డస్ట్ మనకి స్క్రీన్ మీద కూడా కనపడడం జరుగుతూ ఉంటుంది. రెగ్యులర్ గా ప్రొజెక్టర్స్ ని క్లీన్ చేసుకోవడం లేదా జనరల్ సర్వీస్ కి ఇచ్చినప్పుడు ఇవే జరుగుతూ ఉంటాయి. సో ఫస్ట్ నేను ఇక్కడ ఈ స్క్రీన్ ఏదైతే ఎల్సిడి స్క్రీన్ ఉందో ఈ ఎల్సిడి స్క్రీన్ కూడా నేనైతే ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ స్క్రీన్ మీద పిక్చర్ కూడా ఆన్ అవుతుంది, అది కూడా మీకు చూపిస్తాను. సో యాజ్ డీస్ అసెంబుల్ అయితే చేసేసాను. జస్ట్ నేను ఇక్కడ పవర్ అయితే పెడుతున్నాను. ఎస్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎల్ఈడి అయితే బ్లింక్ అవుతుంది. జస్ట్ నేను ఇక్కడ పవర్ ఆన్ చేస్తున్నాను అంతే. సో మీకు లైట్ అనేది కొంచెం లోడ్ పడ్డట్టు బ్లింక్ అయింది చూసారా. సో ఫైనల్లీ హియర్ ఇట్ ఈస్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది ఆ ఎల్ఈడి. అబ్బో లైటింగ్ అయితే మామూలుగా లేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇదే ఈ ప్రొజెక్టర్ యొక్క లైటింగ్. సో ఇంకొంచెం డీటెయిల్డ్ గా మనము ఈ స్క్రీన్ కూడా దీని మీద ఫిక్స్ చేసి అయితే చూద్దాం. ఫస్ట్ అయితే నేను పవర్ ఆఫ్ చేస్తున్నాను. కంగారు పడకండి, ఫ్యాన్ లోపల గోరుపోయింది, ఏదో టచ్ అయిందని అనుకున్నాను. ఇక్కడ డైరెక్ట్ గా స్క్రీన్ మీద ప్లేస్ చేసి చూద్దాం. ఇక్కడ మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా. సో నేను పవర్ ఆన్ చేస్తున్నాను. ఈ స్క్రీన్ మీద ఏం జరుగుతుంది ఏంటి అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ప్లీజ్ కనెక్ట్ ద ఆండ్రాయిడ్ ఆర్ యాపిల్ డివైసెస్ అని చెప్పి. సో ఈ విధంగా మనకి ప్రొజెక్షన్ లైట్ అయితే దీని మీద పడేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉన్నటువంటి మిర్రర్ మీద పడుతుంది. ఈ ఎల్ఈడి ఫోకస్ అంతా కూడా ఇక్కడ మీరు చూసారు కదా, ఈ ఎల్ఈడి మీద వచ్చేటువంటి అవుట్పుట్ అంతా పెద్దగా స్క్రీన్ పెద్దగా ఇంకా బ్రైటర్ గా మనకి కనపడటంతో పాటు ఈ మధ్యలో సెంటర్ లో మనకి ఎల్సిడి ఉంటుంది. ఆ ఎల్సిడి మీద ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉన్నటువంటి ఈ కాన్వెక్స్ మిర్రర్ ద్వారా డైరెక్ట్ గా మనకి ఇక్కడ ఉండేటువంటి మిర్రర్ మీద ప్లేస్ అవుతుంది, అంటే రివర్స్ రావడం కోసం. అండ్ దీంట్లో ఉన్నటువంటి ఇక్కడ టెలిస్కోపిక్ లెన్స్ ద్వారా ఇది మనకి పిక్చర్ జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ అవడం జరుగుతుంది. ఇంకా లోపల డీటెయిల్డ్ గా ఫిక్స్ చేసి మళ్ళీ చూపిస్తాను. వావ్, హీట్ సింకర్ ఈవెన్ ఇక్కడ ఏసీలో ఉన్నా గానీ చాలా హీట్ అయితే అయింది.
సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎగ్జాక్ట్లీ పొజిషన్ లో ప్లేస్ చేశాను. దాని మీద వచ్చే ఫోకస్ అంతా ఇందులో పట్టడం జరుగుతుంది. అండ్ ఈ రెండింటి ఇన్ బిట్వీన్ లో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే దీనికి సంబంధించినటువంటి ఎల్సిడిని కూడా ప్లేస్ చేస్తున్నాను. అండ్ అదే విధంగా థర్మల్ ఇష్యూస్ ఏం రాకుండా ఉండడం కోసం ఇక్కడ ఫ్యాన్ ని కూడా ప్లేస్ చేస్తున్నాను. అండ్ ఇది ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ దీన్ని స్క్రూస్ మొత్తాన్ని కూడా ఫిక్స్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇంకా డీటెయిల్డ్ కాంపోనెంట్స్ విషయానికి వచ్చారనైతే మెయిన్ ప్రాసెసర్ ఇది పవర్ సప్లై ఐసి. అండ్ ఇది ర్యామ్ రోమ్ ఇంటర్నల్ గా మనకు ఓఎస్ అంతా ఇందులోనే స్టోర్ అవుతూ ఉండడం జరుగుతుంది. ఇది పవర్ సప్లై కంట్రోలర్, మొత్తం దీనికి సంబంధించినటువంటి పవర్ కంట్రోలింగ్ అంతా ఇది చేస్తూ ఉంటుంది. మన మెమరీ కార్డ్ నుంచి వచ్చేటువంటి డేటా అంతా కూడా ఇందులోకి వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఇది ఐఆర్ బ్లాస్టర్ రిసీవర్, అంటే దీనికి రిమోట్ ఉంటుంది కదా, దాని నుంచి వచ్చేటువంటి సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకోవడం కోసం మనం దీన్ని అయితే యూజ్ చేస్తాం. దీని సబ్ పిసిబి ఏదైతే మనకి మెయిన్ పవర్ కంట్రోల్స్ ఉంటాయో సో దాని అన్నింటిని కూడా కింద నేను ప్లేస్ చేసేసి అండ్ దీనిపైన నేను దీన్ని అయితే ఫిక్స్ చేస్తున్నాను. అండ్ ఫైనల్లీ దీనిపైన మరొక 2 స్క్రూస్ ప్లేస్ చేసేసాము అన్నట్లయితే మెయిన్ పీసీబీ అంతా కూడా దీనికి స్టిక్ అరౌండ్ ఉంటుంది. సో ఫైనల్లీ డిస్ప్లేకి సంబంధించినటువంటి స్ట్రిప్ని నేను ఫిక్స్ చేస్తున్నాను. అలాగే స్పీకర్కి సంబంధించినటువంటి పిన్, అలాగే ఇక్కడ మెయిన్ పవర్ సప్లై నుంచి వచ్చేటువంటి కింద సబ్ పీసీబీ ఉంది చూసారా చిన్నది, ఇందాక పవర్ ఆన్ ఆఫ్, సో దానికి సంబంధించినటువంటి స్ట్రిప్ని నేను ఫిక్స్ చేసి ఈవెన్ ఇక్కడ ఫ్యాన్కి సంబంధించినటువంటి పిన్ని కూడా ఫిక్స్ చేశాను. ఇదే మెయిన్ ఫిక్సింగ్ అంతా. ఒకసారి ప్లగ్ ఆన్ చేశాను. ఇక్కడ మీకు రెడ్ కలర్ ఇండికేషన్ కనిపిస్తుంది చూసారా. ఆలస్యం చేయకుండా దీని అయితే పవర్ ఆన్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారా లోపల లైటింగ్ అయితే బ్లింక్ అవుతుంది కదా. సో చూసారు కదా ప్రొజెక్టర్ లోపల కాంపోనెంట్స్ అయితే. అండ్ ఫైనల్లీ దీన్ని మళ్ళీ తిరిగి ఫిక్స్ చేసేటువంటి టైం అయితే వచ్చేసింది. సో జస్ట్ దీన్ని ఇట్లా క్లోజ్ చేసేసి లాక్ చేయటం అంతే. పవర్ కూడా ఆన్ చెక్ చేద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రెడ్ కలర్ లైట్ అండ్ పవర్ ఆన్ చేస్తున్నాను. సో ఇక్కడ పవర్ ఆన్ కూడా అయిపోయింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా టియర్ డౌన్ అయితే ఫైనల్లీ మీకు ప్రొజెక్టర్ లోపల అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా తెలిసిందని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. మరిన్ని టియర్ డౌన్ వీడియోస్ అయితే తీసుకొని రాబోతున్నాను. ముందుగా ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. Much more videos to come. That's all for today. This is Vasu signing off. Have a great day.